హావభావాలు భాష పటిమతో ఆయనను పోయి రావేలా హస్తినకు అని డ్రామా పద్యం చెప్పి పరకమణి కేసు నుంచి తప్పించుకోవడానికి భూమన కరుణాకర్ రెడ్డి తంటాలు పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ముసళ్ళంటే నేను అడుగుతాను, కొన్ని ప్రశ్నలు చెప్పండి. సిఐడి మిమ్మల్ని అడిగారో లేదో నాకు తెలియదు. సిఐడి ఏం దర్యాప్తు చేస్తుందో మాకైతే తెలియదు. నువ్వు వేరే ఊహించుకోవచ్చు. మా లోకేష్ బాబు గారిని, మా బిఆర్ నాయుడు గారిని, వర్లరామయ్య అనే నన్ను, మా పట్టాభిని కలిపి ఏదో మాట్లాడావు. ఎన్ని మాట్లాడుకున్నా పర్లేదు, ఎందుకంటే నువ్వు కుర్తిలో పడ్డ ఎలకో కనుక అలాగే మాట్లాడతావు. పాపం నువ్వు శ్లేష్మంలో చిక్కుకున్న ఈగవు కనుక అలాగే మాట్లాడతావు. సాలెగూడలో చిక్కుకున్న పురుగు కనుక నువ్వు అలాగే మాట్లాడతావు. నేను ఒక్కటి అడుగుతానయ్యా, 14.5 crore ఖరీదైన ఆస్తులు ముద్దాయి దగ్గర నుంచి మీరు తీసుకున్నారు. దేవాలయానికి గిఫ్ట్గా డ్రామా ఆడి తీసుకున్నారు. ఆ గిఫ్ట్గా తీసుకున్నది మీ బోర్డ్ మీటింగ్లో టేబుల్ ఎజెండాగా పెట్టారు. సార్ వినాలా పత్రిక సార్, టేబుల్ ఎజెండాగా పెట్టారు. టేబుల్ ఎజెండాగా పెట్టింది దీని గురించి ఇంకా లోతుగా చేయాలి, లేదా వివరాలు కనుకుంటే నువ్వు రిజెక్ట్ ఎందుకు చేయలేదు? చైర్మన్ నువ్వే కదా, ఎందుకు రిజెక్ట్ చేయలేదు? ఏదో మొరటి సామెతోటిది, తాటి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే ఏదో గేదె మేత కన్నా అంట. గేదె మేత అక్కడ ఉంటుందా? నువ్వెందుకు రిజెక్ట్ చేయలేదా? ఇన్ని పన్నాలు మంది నువ్వు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందంటే ఏదో ఇతనికంటే సత్ప్రవర్తన కలిగిన వాడు, ఇంతకంటే మంచివాడు, ఇంతకంటే సత్పురుషుడు ఎవరు లేరు భూమి మీద అన్నట్లుగా మాట్లాడతాడు ఇతను. అతని భాష స్పష్టమైన తెలుగు మాట్లాడతారు. ఒత్తులు ఎక్కడ ఒత్తాలో బాగా ఒత్తుతూ ఉంటాడు. ఆయన మాట్లాడే తీరు. సమాధానం చెప్పు. టేబుల్ ఎజెండాగా పెట్టిన ఆ ఇష్యూని నువ్వెందుకు రిజెక్ట్ చేయలేదు? ఇది బుక్ వాల్యూ 14.5 crore, మార్కెట్ వాల్యూ 40 కోట్లు ఇంకా పైన ఉంది. దాన్ని 60,000కి లీజుకి సంవత్సరానికి ఇచ్చాడండి వీళ్ళ బంధువులకి. ఇవ్వచ్చా? ఏదైతే క్రైమ్ ప్రాపర్టీ ఉందో, ఏదైతే నువ్వు టేబుల్ ఎజెండాగా పెట్టావో దాన్ని మీ సన్నిహితులకి ఆ 60,000 రూపాయలకి ఇస్తావా? నన్ను అడిగితే 10 లక్షల రూపాయలకు తక్కువ వేయటానికి లేదు. 10 లక్షల రూపాయల కంటే తక్కువ ఇవ్వటానికి లేదు. ఎందుకు? నువ్వు కదా కారణం, నువ్వు చేసింది కాదా? కోర్టులో 320 CRPC కింద రాజీ పడ్డారు, లోక్ అదాలత్లో పెట్టారు. నువ్వు కాదా దాని సూత్రధారి? ఒక దొంగను దొరగా మార్చింది నీవు కాదా? ఇక్కడ అయినను పోయి రావాలి హస్తినకు డ్రామా ఆడతావా? ఇది కురుక్షేత్రంలో పద్యం పాడతాడు. ఆయనను పోయి రావాలి హస్తినకు. ఎక్కడికి పోవాలో తొందరలోనే. హస్తినకు కాదు తమ్ముడు, శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాలి నువ్వు. హస్తినలో లేదది. ఎక్కడుంది శ్రీకృష్ణ జన్మస్థానం? ఎక్కడే? పత్రికే సోదర చెప్పుడు. శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడు? శ్రీకృష్ణ జన్మస్థానం ఉంటే జైలు. ఆ జైలు ఎక్కడుంది? మధురలో ఉంది. హస్తిన కాదు. నువ్వు హస్తినకు పోతే ఓకే, కానీ నిన్ను తీసుకువెళ్లాల్సింది మధురకి. మధురలో ఏముంది? శ్రీకృష్ణ జన్మస్థానం ఉంది. ఇప్పుడు అర్థమైందా రాజా నీ భవిష్యత్తు? అది తెలియక ఇష్టం వచ్చినట్లుగా అయినను పోయి రావాలి హస్తినకంట. ఏమి అరగనిలాగా, నంగనాచిలాగా, ఏ తప్పు చేయని వాళ్ళలాగా ఏమి మభ్యపెడతావా తిరుపతి ప్రజలందరినీ? ఏమి చెబుతా? ఎక్కడో నాకు మా పెద్ద ఆయన ఒక ఆయన చెబుతున్నాడు, మా ఆఫీసులోనే ఉంటాడు. ఆయన చెబుతా, సార్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు సార్, ఆయన గురించి నాకు బాగా తెలుసు సార్. ఏదో పేపర్ అండి, ఫోటోస్టాట్ మిషన్ పెట్టుకొని 2 రూముల గదిలో ఉండేవాడు సార్ అతను. వేలాది కోట్ల రూపాయలు ఎలా వచ్చినాయి నీకు? వేలాది కోట్ల రూపాయలు నీకు ఎలా వచ్చింది? తిరుపతి ప్రజలకు చెప్పగలవా? చిత్తూరు ప్రజలకు చెప్పగలవా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పగలవా? స్వామివారిని దర్శించుకున్న ప్రతి హైందవ భక్తుడికి చెప్పగలవా?
అయినా పోయి రావాలి హస్తినకు డ్రామా ఆడతావా? ఇప్పుడేమైంది? ఎప్పుడైతే మా 4 పేర్లు చెప్పావో నీ పతనం స్టార్ట్ అయింది. నీకు శ్రీకృష్ణ జన్మస్థానమే, మధురకు వెళ్ళక తప్పదు. నువ్వు హస్తిన రాంగ్ రూట్ నేది. హస్తిన కాదు నువ్వు వెళ్ళవలసింది, మధురకు వెళ్ళవలసిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను కాంప్రమైజ్ ఎట్లా చేస్తామండి? కాంప్రమైజ్ చేయించడానికి హూ ఆర్ యూ? అతను ఎట్లా ఆ చనిపోయిన ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా కాంప్రమైజ్ చేస్తాడు దాన్ని? అతను ఆ ప్రాపర్టీకి ఓనరా? 320 CRPC ప్రకారం, పాత చట్టం ప్రకారం ది ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ హ్యాస్ టు కాంప్రమైజ్. ఎవరు